హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో నిన్న ఇషాకి వెళ్ళాను కదా, ఇషా నుంచి బైక్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ కున్నూరు టు ఊటీ దాకా అయితే వెళ్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా అద్భుతాలు చూస్తున్నారు, పదండి. సో డ్రైవ్ చేసుకుంటూ కొంచెం ముందు దాకా అయితే వచ్చాను. మధ్యలో లైసెన్స్ ఉందా లేదా అనేసి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపారు. సో చెప్పాను ఇక్కడ పర్సన్ని కాదు, హైదరాబాద్ నుంచి వస్తున్నాను అనేసి. అండ్ దట్టు ఇక్కడ వెదర్ చాలా అంటే చాలా కూల్ ఉంది. టైం జస్ట్ 11 అవుతుంది, బట్ స్టిల్ ద వెదర్ ఇస్ సో కూల్. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ సిటీ. చలి పెడుతున్నాను, క్యాప్ మరి టీ తాగుతున్నాను. వచ్చాను. కూనూరు కూల్గా ఉంది, చాలా. టైం 11 అవుతుంది, అయినా కూడా చాలా కూల్గా ఉంది. అండ్ టీ ప్లాంటేషన్స్, ఓ మై గాడ్, అసలు ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. ముందుకెళ్ళి ఇంకా రానని చూద్దాము, పదండి వెళ్దాము. మనం బేసిక్గా హైదరాబాద్లో అయితే బొటానికల్ గార్డెన్ చూసాం కదా, సేమ్ ఇది కూడా అంతే. అంటే బొటానికల్ గార్డెన్లోనే మనకు డిఫరెంట్ ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా సేమ్ అలానే ప్లాంట్స్, డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఏం చేశారంటే డిజైనింగ్ పరంగా చేశారు, ఎందుకంటే చాలామంది టూరిస్టులు వస్తుంటారు కాబట్టి ఊటీకి. సో లిటిల్ బిట్ అట్రాక్టివ్గా కనిపించడానికి ట్రై చేశారు. ఇంకా లోపలికి వెళ్తూ చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో, అట్లా చూద్దాం, పదండి. సో ఫైనల్గా మనం చూసాం కదా అక్కడ టీ ప్లాంటేషన్ కూనూరులో. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఊటీలో ఉన్నాను. డ్రైవ్ చేసే చేతులు అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బొటానికల్ గార్డెన్, ఇది గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ ఊటీలో. ఇది చాలా ఫేమస్. అండ్ ఇందులో నేను ఒక ఫ్లవర్స్ హౌస్లో ఉన్నాను. చూడండి ఎంత బాగున్నాయో. వచ్చేసి క్యాక్టస్ గార్డెన్. క్యూట్ ఉన్నాయి కదా ప్లాంట్స్ అన్నీ కూడా, వాటికి బొమ్మలు వేసేసి. సో ఇది వచ్చేసి ఇక్కడ ఇటాలియన్ గార్డెన్. పైకి చూద్దాం అసలు యాక్చువల్గా ఏముందో కూడా నాకు కూడా తెలీదు, బట్ వే అయితే చాలా బాగుంది. ఇటాలియన్ గార్డెన్కి అయితే వచ్చాము. చూడండి బాగుంది కదా, మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా అసలు చాలా అంటే చాలా బాగుంది. పార్క్ అయితే పీస్ఫుల్గా, క్రిస్మస్ ట్రీ, ఒరిజినల్ క్రిస్మస్ ట్రీ. సో ఇలా చూసుకుంటూ పోతే కంప్లీట్ గ్రీనరీ. క్రిస్మస్ ట్రీస్ అయితే ఇవి కొన్ని వందల సంవత్సరాల క్రిస్మస్ ట్రీస్ లాగా ఉన్నాయి. చాలా బాగుంది యాక్చువల్గా పార్క్. దాన్ని కవర్ చేసుకునే అంత నాకు ఓపిక లేదు, నించొని అంత. సో ఫస్ట్ తినేసి ఇంకా మిగతా ఇంకేమైనా మ్యూజియంస్ అవి ఉన్నాయి ఇక్కడ. సో వాటికి వెళ్దాం. చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్దాం. చాక్లెట్స్ లేని ఎట్లా ఇంత దూరం వచ్చి.
రైడ్ అయితే అయిపోయింది. బయటికి వెళ్తున్న టైంలో ఇది మినీ ట్రైన్ అంట. ఇది ఎక్కితే ఊటీ మొత్తం, అంటే ఇది ఊటీ మొత్తం కవర్ అయ్యేటట్టు సరౌండ్ చేస్తుందంట. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా, అంటే నేను ఊటీ మొత్తం ఒకేసారి తిరగలేను కాబట్టి ట్రైన్ త్రూ ఊటీని చూద్దామని ట్రైన్ ఎక్కాను. చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్.